హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్నానండి అటుకుల మిక్స్చర్ అండి. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ స్నాక్ ఐటెంగా బాగుంటుంది. అండ్ దీనికి కావాల్సినవి ఏంటో ముందు మనం చూసేద్దాము. నేను వేరుశనగ పలుకులు ఒక 3/4 కప్పు తీసుకున్నాను. ఆ గిన్నె చూస్తున్నారు కదా, ఆ గిన్నె 3/4 వంతు నేను అటుకులు తీసుకున్నాను. అండ్ 3/4 కప్పు జీడిపప్పు తీసుకున్నాను. ఒక ఫుల్ కప్ పుట్నాల పప్పు తీసుకున్నాను అండి, వేపిన శనగపప్పు. అండ్ కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిపాయ తీసుకున్నాను. అండ్ కరివేపాకు తీసుకున్నాను. ఉప్పు కారం రుచికి సరిపడినంత తీసుకున్నానండి. అండ్ ఇప్పుడు ఇది ఎంత హెల్దీ అంటే ఇందులో మనకి అన్ని రకాల 3 రకాల పప్పు దినుసులు ఉన్నాయండి. సో మనకి ఇది మంచి ప్రోటీన్ ఇస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇందులో ఆయిల్ కూడా ఎక్కువగా పడదు. ఈ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకి మనం బ్రేక్ పెడతాం కదా, బ్రేక్ టైంలోని ఈ స్నాక్ బాగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఎలా రెడీ చేయాలో చూసేద్దామండి. ముందు ఒక కళాయి పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. చూసారుగా, ఒక పెద్ద టేబుల్ స్పూన్తోనైతే 3 అయితే సరిపోతుంది. వేసిన తర్వాత అది కొద్దిగా బాగా వేడెక్కనివ్వండి. నేనైతే వేడెక్కకుండానే నేను వేసేసాను అనమాట, నో ప్రాబ్లం. ఆ వేడెక్కిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిపాయ ఉన్నది కదా, అది పొట్టు తీసేయండి. దానిపైన పొట్టు అంతా తీసేసి కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిపాయని వేసేసి బాగా ఎక్కువ ఓవర్గా కుక్ చేయొద్దు, జస్ట్ అలా ఫ్రై చేయనివ్వండి. ఇంకా నేను ఆయిల్ చల్లగా ఉన్నప్పుడే నేను వేసేసాను కాబట్టి అది ఫ్రై అవ్వటం లేదు, మనకు ఫ్రై అవుతున్నట్టు కనిపించట్లేదు. సో మీరు దీనికి గరిటె ఎటువంటిదంటే అట్లు తిరగేస్తాం కదండి, అట్ల కాడ అట్ల పుల్ల అంటారు కదా. సో అటువంటిదైతే మీకు అటుకులు అనేవి విరగకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా ఫ్రై అవుతున్నప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కాదండి, వేరుశనగలు అంటారు కదా, అవి వేసేయాలి. నేను వేరుశనగలు అయితే 3/4 కప్పు తీసుకున్నానండి, ఎందుకంటే అవి పెద్దగా ఎవరు ఇంట్లో ఇష్టపడరు. సో తప్పదు కదా, తినాలి కదా అని నేను అవి చాలా తక్కువ తీసుకున్నాను. మీకు అవసరమైతే కప్పు తీసుకోండి ఒకవేళ ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే. అండ్ ఫస్ట్ అయితే వేరుశనగలు వేయాలండి. అది చూసారా, హాఫ్ బాయిల్ అయిన తర్వాత, అంటే వెల్లుల్లిపాయ హాఫ్ బాయిల్ అయిన తర్వాత నేను ఇది వేసాను అనమాట, వేరుశనగ గుళ్ళు వేసాను. ఇవి కూడా హాఫ్ ఫ్రై అయితే చాలండి. హాఫ్ ఫ్రై అయిన తర్వాత అది బాగా అలా కలుపుతూ ఉండాలన్నమాట. అండ్ మీకు ఇది 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా చాలా హెల్దీ ఫుడ్ కూడానండి. అండ్ మనం టీ టైంలో స్నాక్లా కూడా మనం చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, హాఫ్ అయ్యింది. ఇలా హాఫ్ అవ్వగానే వెంటనే దీనిలో అటుకులు వేసేయాలండి. అటుకులు కాదు, జీడిపప్పు అనేది యాడ్ చేసుకుంది. జీడిపప్పు కూడా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తాం అటుకులు వేసిన తర్వాత, అప్పుడు మాడిపోతాయి అన్నమాట. సో అందుకని జీడిపప్పు అనేది ఎక్కువగా ఫ్రై అవ్వకుండా చూసుకోండి. కరివేపాకు కూడా నేను వేశాను. కరివేపాకు కూడా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, జస్ట్ ఆ ఆయిల్ ఎక్కువ ఆయిల్ అనేది ఆయిల్లోని కొద్ది చిటపిటలు ఆడగానే కరివేపాకు కూడా ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోండి. అండ్ కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అంత బాగుంటుంది, ఫ్లేవరు. అండ్ జీడిపప్పు కూడా చూడండి, నేను ఎక్కువగా ఫ్రై చేయను, మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకు చేస్తున్నప్పుడైతే ఇది. అండ్ ఈజీగా అయిపోయే స్నాక్ అనమాట ఇది. చూసారు కదా, నేను ఎక్కువ ఫ్రై చేయలేదు. చూసారు, ఇంకా అది వైట్గానే ఉన్నదన్నమాట. చక్కగా నీట్గా ఫ్రై చేసేసుకోండి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసేయండి. ఉప్పు కారం వేసిన తర్వాత ఇంకా మీరు ఎక్కువసేపు ఏమి అది ఫ్రై చేయొద్దండి. ఉప్పు కారం ఎప్పుడైతే వేసేసారో ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. రుచికి సరిపడా ఉప్పు వేయండి. కారం మీ ఇష్టం అండి. నేనైతే తక్కువే తీసుకుని, నేను 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. ఉప్పు కూడా 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. కారం మాత్రం నచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు.
అండ్ ఇప్పుడు వేసేసి ఎక్కువ ఫ్రై కూడా చేయకుండా నేను అటుకులు వేసుకున్నానండి. నేను అటుకులు వచ్చేసి గట్టి అటుకులు అంటారు కదండి, అది తీసుకున్నాను. పేపర్ అటుకులైనా తీయచ్చు. గట్టి అటుకులు అనేది ఏంటంటే తొందరగా విరగవు అనమాట. కొద్ది టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, కానీ తొందరగా విరగవు. అండ్ అది కూడా మంచిది కూడానండి గట్టి అటుకులు అనేవి. సో వెంటనే పుట్నాల పప్పు కూడా వేసేసాను అందులోనే, అటుకుల్లోనే వేసేసి ఇంకా అది అలా సిమ్లోనే పెట్టేయండి. సిమ్లో పెట్టి 5 మినిట్స్కి ఒకసారి బాగా ఫ్రై చేస్తూ ఉండండి. మంచి కలర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మీకు మిక్స్చర్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. అండ్ చూసారు కదా, ఇలా కలపండి, సిమ్లోనే పెట్టేసి కలపండి. దీనికి నేను కొంచెం లోతు ఎక్కువగా గుంతలా ఉన్న కళాయి తీసుకున్నాను, కానీ గుంతలా ఉన్నది వద్దు, కొద్దిగా వెడల్పుగా ఉన్న కళాయి తీసుకోండి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ తర్వాత సెకండ్ స్టెప్ అండి ఇది వచ్చేసి చూసారు కదా, నేను మొత్తం మిక్స్చర్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కారం అంతా కూడా. సో ఇలాగా పెట్టేసి సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేయండి. మనం ఈవినింగ్ టైము టీ తాగుతాం కదండి, టీ తాగేటప్పుడు మనకి స్నాక్ ఐటమ్ ఏదో కొంతమందికి అలవాటు ఉంటుంది స్నాక్స్ ఏమైనా తినాలని. ఇది తినండి, ఇందులో మీకు ఆయిల్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది, కాబట్టి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ క్రంచీగా కూడా ఉంటాయి. చూసారు కదా, నేను ఇలా ప్రెస్ చేయగానే అది ఇంకా విరగటం లేదు, అంటే ఇంకా అవ్వలేదన్నమాట. మనం ఇలా ప్రెస్ చేయగానే కొద్దిగా పౌడర్లా వస్తుంది. అలా పౌడర్ రాగానే మనకు అయిపోయినట్టేనండి. అండ్ మనం అలా లేదు, అలా తెలుసుకోలేదు అనుకుంటే మనకి పుట్నాల పప్పు ఉంటుంది కదా, చిన్న రంగు మారుతుంది అనమాట. ఒక దోరగా వేయించినప్పుడు ఎలా వస్తుందో అలాగ రంగు మారుతుంది. అలా రంగు మారినప్పుడు కూడా మీరు ఆపేయచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంక పౌడర్లాగా అయిపోగానే నేను అటుకులు చిదిపాను. పౌడర్లాగా అయిపోగానే అది అయిపోయింది అనమాట. చల్లబడిన తర్వాత కంటైనర్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి జాగ్రత్త పరచుకోండి. ఇది మీకు 1 మంత్ వరకు కూడా ఇలాగే ఎంతో చక్కగా ఉంటుందండి, క్రంచీగా ఉంటుంది. అది మీరు టైట్ కంటైనర్లో వేసినట్టయితే చాలా బాగుంటుంది. చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో, అండ్ తినడానికైతే ఇంకా సూపర్గా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.